నిన్న కరీంనగర్‌లో హిందూ ఏకతా ర్యాలీ చాలా బ్రహ్మాండంగా భారీగా జరిగిందని చెప్పి వార్తలు వచ్చినాయి. అందులో బండి సంజయ్ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చిండు. కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు వస్తా ఉన్నాయి. హిందువులు లేకపోతే భారతదేశమే ఉండదు, మరో పాకిస్తాన్‌గా మారేటువంటి అవకాశాలున్నాయి. తెలంగాణలో కూడా ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన పేర్కొన్నటువంటి అంశం. దీన్ని ఒక పొలిటికల్ స్టేట్మెంట్‌గా చూడొచ్చా? నిజంగానే అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు కర్ణాటకలో గాని, తెలంగాణలో గాని ఉన్నాయా? మురళీ మనోహర్ గారు. నో స్టేట్మెంట్ పొలిటికల్లీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడము అది వాళ్ళ పని. అది కానీ మనము మామూలుగా కామన్ మ్యాన్ గా లేకపోతే జర్నలిస్ట్ గా దీన్ని పరిశీలిస్తే వాస్తవంగా ఇప్పుడు దీంట్లో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నది అది. ఎక్కడో ఒక కూడలిలో పాకిస్తాన్ జెండా ఎగరేస్తా ఉన్నారు కొందరు ముస్లిం. ఇది దురదృష్టకరం. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో భయమేస్తుంది ఒక్కోసారి. నిజంగా కూడా ఏం జరుగుతుంది, ఏ జమ్మూ కాశ్మీర్ లో ఒకప్పుడు జరిగేది, ఇప్పుడు అలాంటిది కాంగ్రెస్ గెలవంగానే పాకిస్తాన్ జెండా ఎగిరితే మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది రేపు అనేది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించలేదు ఎక్కడ కూడా. ఇది దురదృష్టకరం అనే ఒక మాటనన్నా అనాలి. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఈ మాడ్యూల్స్, హైదరాబాద్ లో మాడ్యూల్స్ వచ్చాయి. కన్వర్టెడ్ వీళ్ళంతా హిందువులు ముస్లిం గా కన్వర్ట్ అయ్యి టెర్రర్ మాడ్యూల్స్ గా మారిపోయి హైదరాబాద్ లో, భోపాల్లో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇంత ప్రభుత్వాలు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కేంద్రం నుంచి ఏజెన్సీలు అన్ని కూడా గట్టిగా పనిచేస్తున్నా కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ శక్తులకు ప్రభుత్వాల తోడుంటే మాత్రం ఇది ఇది దేశం యొక్క భద్రతకు చాలా ప్రమాదకరము. ఇది ఒక్క హిందువుల సమస్య కాదు, ఇది భారత సమస్య, భారతీయుల అందరి సమస్య. ఇది ఈ ట్రెండ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి ట్రెండ్స్. కనుక బండి సంజయ్ చెప్పినా, రేపు ఇంకెవరు చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పాలి నిజంగా అయితే కర్ణాటకలో అలా జరగాల్సింది కాదు. మేము గెలిస్తే పిఎఫ్ఐ గెలిచినట్టు కాదనే చెప్పాలి కదా. ఎందుకంటే మీరు బజరంగ్ దళ్ బ్యాన్ ప్రకటించారు, పిఎఫ్ఐ ఎంతనో మీకు బజరంగ్ దళ్ కూడా అంతే అని ఒక మెసేజ్ ఇచ్చే అందులో మీరు తెలియకుండానే పిఎఫ్ఐని దగ్గరికి తీసుకుంటున్నారు, బుజ్జగిస్తున్నారు. ఎంత ప్రమాదకరం ఇది. పిఎఫ్ఐ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. కేంద్రం దాన్ని బ్యాన్ చేసింది. సో పాకిస్తాన్ జెండాలు ఎగరడమే కాదు, ఇంకొక విషయాన్ని ప్రసాద్ గారు నేను ఒక 2 సెకండ్లలో చెప్తున్నాను. దేశం అంతా కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఒకప్పుడు రాళ్ల వర్షం కురిచేది. ప్రత్యేకంగా రాళ్లు విసిరే ఒక దళాలు ఉండేవి, వాళ్ళకి పేమెంట్ చేసేవాళ్ళు. పేద పిల్లలు, వీధి పిల్లలకు పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, రాళ్ళు ఎట్లా కొట్టాలి పోలీసుల పైన, ఆర్మీ పైన అని చెప్పేసి. అలాంటిది ఇప్పుడు కాశ్మీర్ లో బంద్ అయిపోయింది. కానీ దేశమంతా కూడా రాళ్ళేసే గ్యాంగులు బయటకు వచ్చేసాయి. ఇప్పుడు అది బీహార్ కానీ, బెంగాల్ కానీ, లేకపోతే ఈవెన్ మన దగ్గర ఖమ్మం జిల్లా వందే మాత్రం రైలును చూస్తే కళ్ళు కుడుతా ఉన్నాయి. కనుక అంటే మోడీ మీద కోపం ఉంటే మీరు ప్రజలు ప్రయాణం చేసేటువంటి రైళ్లను ఇంత అక్కస్ ఎందుకు, ఇంత కళ్ళమంట ఎందుకు, అంత అందంగా ఉన్నాయి కదా అని చెప్పేసి, తర్వాత ఈ పశువులు ఏదో గుద్దుకుంటే ఈ రైళ్లు అంత బలహీనంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం కొందరు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు మేధావులు వీళ్ళంతా కూడా. వాళ్ళకి తెలియదు దీని టెక్నాలజీ అలా ఉంటుంది. అంటే ముందు భాగము ప్లాస్టిక్ తో చేయబడి ఉంటుంది. ఇది ఏంటంటే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హార్డ్ గా ఐరన్ పార్టికల్ ఉంటే డ్యామేజ్ విపరీతంగా జరుగుతుంది. మొత్తం ట్రైన్ అంతా డ్యామేజ్ అవుతుంది ఒక పెద్ద కుదుపుతోటి. అదే ప్లాస్టిక్ అయితే అది ముద్ద అయిపోతుంది, కానీ రైల్లో ఉన్న వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది అని ఇది తెలియదు. కానీ అక్కసు ఉంది కదా, అందరికీ బాధ ఉంది కదా, కడుపు నొప్పి. దేశమంతా రాళ్ళు ఎందుకు పడుతున్నాయండి నాకు అర్థం కాదు. కనుక ఈ ట్రెండ్స్ ప్రమాదకరము. అది కరీంనగర్ లో జరిగిన సభలో ఇది ప్రస్తావనకు వచ్చింది. ఇది చాలా సమంజసం, ఆయన లేవనెత్తిన అంశం చాలా సమంజసము. అట్లాగే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం కూడా వాళ్ళు లేవనెత్తారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రామిస్ చేస్తా ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తున్నట్టే కనిపిస్తుంది. వాస్తవంగా కూడా మరి అన్ని మతాలకు ఒకే చట్టం అంటే అదే కదా అసలైనటువంటి సెక్యులరిజం. ఎందుకు మరి దీన్ని కాదంటున్నారు కొందరు? దీని అర్థమైంది, ఇది కూడా మనము అర్థం చేసుకోవాలి.